అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ సంచలనీయం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటికే మనకి చాలా నెలలు ఈ కొత్త పీఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం అయితే కాలయాపన అయితే చేసిందండి. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క శాలరీస్ అయితే నష్టపోకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. తెలంగాణ ఎంప్లాయీస్ పదవి విరమణ వయసు పెంచడం ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదని, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేసిందండి. సో లాస్ట్ గవర్నమెంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క రిటైర్మెంట్ ఏజ్ను పెంచడం జరిగింది. సో ప్రస్తుత ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ ఏజ్ను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. అయితే ఇది సరైన పద్ధతి కాదు. పెన్షనర్ల యొక్క పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించండి, రిటైర్మెంట్ వయసు పెంచొద్దు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసమే ఉద్యోగ విరమణ వయసు పెంచాలని నిర్ణయించడం సరికాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇక పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చించి 2023 జూలై 1 నుంచే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారండి. ఇక పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పాత విధానంలో 8 లక్షలకు పెంచాలని కోరారు. ఇక ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావరవి ఏ వెంకట్, ఉపాధ్యక్షుడు కె జంగయ్య తదితరులు అయితే పాల్గొన్నారండి. సో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని అయితే క్లియర్ చేయాలి. సో 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని అయితే అమలు చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.